రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ సర్వీస్. రాజీవ్ గాంధీ గారు, ఒకటి మీరు ఫోన్ ట్యాప్ చేశారు అని మీరు అంటున్నారు, ఇప్పుడు ఫిర్యాదు ఇది ఎప్పుడో జరిగింది అని చెప్తే ఎందుకు ఇన్ని రోజులు ఫిర్యాదు చేయలేదు మరి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి? ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మీ ఎందుకు ఫిర్యాదులు చేయలేదని అసలు వీళ్ళు చెప్పింది అదే సార్, అభూత కల్పన తీసుకెళ్తున్నారు. మా నాయకులు ఎన్నిసార్లు గవర్నర్ని కలిశారు, ఎన్నిసార్లు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు, లేకపోతే ఎన్నిసార్లు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు, ఇవన్నీ కూడా మేము కీప్ ఆన్ కంటిన్యూస్గా ప్రతిసారి అయ్యా బాబు మా రాష్ట్రంలో ఈ అన్యాయం జరుగుతుంది, ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు, ఈ విధంగా ఎమ్మెల్యేలను కొంటున్నారు, ఈ విధంగా ఎంపీలను కొంటున్నారు, ఇగో ఈ విధంగా ఇంటెలిజెన్స్ డీజీలు కానీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి మేము ఫిర్యాదులు చేస్తూనే వచ్చాం. అయితే వాళ్ళు ఎన్నికల కమిషన్ వాళ్ళు తగు విచారణ చేసుకున్నారో లేదా మరి ఏమి మేము ఇచ్చినటువంటి ప్రూఫ్లను పరిశీలించారో మాకు ఉండేటువంటి ఆధారాలు కానీ మా తాలూకా డాక్యుమెంట్స్ కానీ మేము వెళ్ళి ఈసీకి ఏదైతే చట్టపరంగా మేము ఇవ్వాలో అవన్నీ ఇచ్చొచ్చిన తర్వాతే క్రమంగా మేము ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళు చర్యలు తీసుకున్నారు తప్ప ఊరికే ఏదో విజయసాయి రెడ్డి గారు 25 వెళ్ళారు 26న వాళ్ళు ఇచ్చేసారంటే ఏదైనా పుట్టగానే పెట్టేవారు పరిగెట్టారు కదా. ఎవరైనా సరే మెల్లమెల్లగా అంచెలంచెలు అలాగే మా కంప్లైంట్ కూడా మేము క్రమేపీ స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ మా ప్రూఫ్లు చేసుకుంటూ మేము వెళ్ళాము. తద్వారా ఈసీ ఇచ్చింది. ఈ రోజు ఇది ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం, ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసింది. ఎందుకంటే ఈసీ ఒక్క ఎన్నికల సంఘానికే భారతదేశం స్వాతంత్రం వచ్చిన దగ్గర ఇప్పటి వరకు ఒక వ్యవస్థ మీద ప్రజలకు పూర్తి నమ్మకం కానీ న్యాయస్థానంలో కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎన్నికలకు సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్కి ఏం సంబంధం ఉంటుంది, ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందే కదా వాళ్ళు అనేది ఆరోపణ. ఇంటెలిజెన్స్కి సంబంధించి సార్ ప్రతి ఒక్కరిలో కూడా ఎన్నికల వేళ ఎన్నికలు సజావుగా సాగాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు మీరో నేనో ఉన్నాం, మనం ఎన్నికలకు విఘాతం కలిగిస్తాం అనుకుంటే మనం తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టరా? నాకు ఎన్నికలకి ఏం సంబంధం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నాను, సామాన్య యువకుని తీసి నాకు ఎన్నికలకి ఏం సంబంధం అంటే ఎన్నికలు సజావుగా సాగడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా ఎన్నికల సంఘానికి సుప్రీం పవర్ ఉంది. అది ఆర్టికల్ 324 లో ఉన్నది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు తొంగలో తొక్కే ప్రయత్నం చేస్తూ ఊరికే వారి మీడియాలో ప్రచారాలు చేసుకోవడానికి ఇంకా ఉంది, ఇంకా చాలా చూడాల్సి వస్తుంది అని చెప్పారంటే ఏం చేయబోతున్నారు ఇంకా? సార్ ఎవరు కూడా ఏమీ చెయ్యరు సార్. అధికారులు ఎవరు, పార్టీలకి సంబంధాలు ఉండవు. అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పని చేసుకుని వెళ్ళిపోతారు తప్పితే పార్టీలకి లోబడైతే పని చెయ్యరు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఈ రోజు బీజేపీ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఎవరైతే అధికారులు ఎవరైతే ఉంటారో పోలీస్ యంత్రాంగం కానీ సిబిఐ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా పార్టీలకి అతీతంగా వాళ్ళ వృత్తిని నిర్వహిస్తారే తప్పితే పార్టీలకి సంబంధం లేకుండానే వాళ్ళు పని చేస్తారు. ఒకటి. రెండోది వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో జరిగిన ఇష్యూకి ఆ రోజు ఆయనే సీఎం గారు, ఆయనే అధికారంలో ఉన్నారు. అప్పుడు ఆయన ఎందుకు భద్రత కల్పించుకోలేకపోయారు? అది అక్కడ ఆయన అసమర్థత అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వము ఆధీనంలో నడుస్తున్నటువంటి ఈ ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క అధికారులు ఎవరైతే వాళ్ళ పనిని నిర్వహించాలి. ఎవరో ఒకళ్ళు ఎలిగేషన్ పెట్టారు, తీసేశారు అని అంటున్నారు. సరే తీశారు, ఎవరైనా సరే మన దగ్గర యథార్థంగా మనం పనిచేసి ప్రజలకు మేలు చేసి మనం పెట్టినటువంటి పథకాలని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అంటున్నారు. కనీస సమాచారం ఇవ్వలేదు. మీరు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ నుంచి ఒక రిపోర్ట్ తెచ్చిన తర్వాత వారిపైన యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటిది ఏది చేయకుండా వస్తాను మీ దగ్గర. కేంద్రంలో ఉన్నటువంటి అధికారము, పై స్థాయిలో జరిగేటటువంటి వ్యవహార శైలి, వాళ్ళని మార్చేటటువంటి రైట్స్ వాళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళ వీలుగా వాళ్ళు మార్చుకుంటారు సార్. దానికి ఇక్కడ చెప్పాల్సిన పని లేదు. మనం యథార్థంగా కనుక ఉండి మన పని కరెక్ట్ గా అయ్యి ఉంటే ఏ పోలీస్ ఆఫీసర్ వస్తే మనకేంటి, మన ప్రచారం మనం చేసుకోవాలి, మనం జనంలోకి వెళ్ళాలి, మన విధి విధానాల ప్రకారం మనం ఓట్లు అడిగి తెచ్చుకోవాలి. ఈ రోజు ఇంతగా భయపడాల్సినంత అవసరం ఏంటి తెలుగుదేశం పార్టీకి? ఇప్పుడు రాజేష్ గారు చెప్పండి. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అయితే దాని మీద సునీల్ అరోరా గారు వివరణ అడగాలి కదా. వివరణ తీసుకొని ఆంధ్ర రాష్ట్రం యొక్క వివరణ తీసుకొని ఎక్కడైనా చట్ట వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ మనకుండే వినండి, అది మన రూల్ ప్రకారం
ఇప్పుడు నేరస్తుడికైనా అతన్ని అడగాల కోర్టు, భారతదేశ చట్టాల ప్రకారం అడగాల్సిందే. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదు, అది చట్టం వయలేషన్. మీరు అడిగి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇదో ఈ ఫిర్యాదులు ఉన్నాయి, ఇది వాస్తవం అని అడగాల. ఫిర్యాదు కాదండి, ఆల్రెడీ ఆధారాలతో సహా ఇచ్చామంటున్నారు కదా. ఒకటి మల్యాద్రి గారు, అంటే రెండు రకాలు ఉంటది. ఏమైనా ఆరోపణలు చేసి ఉంటే ఇది ఆరోపణ చేశారు ఏం చెప్తారు, కానీ వాళ్ళు పూర్తిగా ఆధారాలన్నీ బయట పెట్టామంటున్నారు. ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు దాదాపు 69 మంది అనే దానిపైన వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు రాజేష్ గారు 6 నిమిషాలు నన్ను చెప్పనేయండి ఇంటరప్ట్ చేయకుండా. సో అది ఉంటే వివరణ తీసుకొని ఆ తర్వాత ఎస్టాబ్లిష్ చేసి ఆ కారణం మీద మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పాలా. అది మీరు ఇచ్చిన ఆర్డర్లో అది లేదు కదా. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లు కానీ ఇంకోటి కానీ చట్ట ప్రకారం జరుగుతున్నాయి, 100% చట్ట ప్రకారం జరుగుతున్నాయి తప్ప చట్టం వయలేషన్ అనేదే లేదు. నంబర్ 1. ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు అనంటే ఒక చంద్రబాబు నాయుడు గారి మీద అఘాయిత్యం చేయటానికి, అభివృద్ధి సంక్షేమంలో చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడలేక ఈ రోజు దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా సార్ ఒక్క మాట, దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు దిగిన తర్వాత వాళ్ళు దెబ్బతింటున్నారని అఘాయిత్యం చేయడానికి టార్గెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మోడీ అఘాయిత్యం చేయడానికి టార్గెట్ చేశారు. ఏదైనా జరిగితే సునీల్ అరోరా కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. మనం చూసాం మరొక ఎమ్మెల్యే కూడా నిన్న ఈ ఇష్యూ తీసుకుందాం అనుకున్నాం. మానవతారాయ్ గారు ఇప్పుడు ఇంకో ఎమ్మెల్యే కూడా మారిపోయారు. అంటే చూస్తుంటే లోక్సభ ఎన్నికల లోపే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ విలీనం చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇది సిఎల్పిని ఏం చెప్తారు? ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు కేసీఆర్. అందుకే నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6 జిల్లాల్లో 6 పార్లమెంటు స్థానాల్లో 4 జిల్లాల్లో ప్రజలు బుద్ధి చెప్పారు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు. కాబట్టి పోనీయండి, పోయేవాళ్ళు వాళ్ళని తాయిలాలు పెట్టి వాళ్ళకి ఆశ చూపి ఆపరేషన్ ఆకర్ష్ పేరు చెప్పి వాళ్ళని లాక్కుంటున్నారు. కానీ ఓటర్లు ప్రజలు అంతా కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు. నిన్న ఫలితాలే ఉదాహరణ. కాబట్టి ఈ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ మీద చర్చ నడుస్తుంది. సరే, పార్టీ ఫిరాయింపుల చట్టం ఉన్నటువంటి లొసుగులను ఆసరా చేసుకొని విలీనం పేరుతో పార్టీ మారుతాం. గతంలో కూడా ఎమ్మెల్సీలు గతంలో కౌన్సిల్లో మాకు అసలు ప్రాతినిధ్యం లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తే జీవన్ రెడ్డి గారి రూపంలో ప్రశ్నించే గొంతుకు వచ్చింది, తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడే గొంతుకు వచ్చేసింది. ఎన్ని కుట్రలు చేసినప్పటికీ ప్రజాస్వామ్యంలో ఇది ఒక వాళ్ళ తాత్కాలిక ఆనందమే అది, కానీ అంతిమంగా సత్యమేవ జయితే, సత్యం మాత్రం గెలుస్తుంది. అది రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మా పట్టాభిషేకానికి, కాంగ్రెస్ పట్టాభిషేకానికి శుభసూచిక ఇది. అయితే ఎన్నికల కమిషన్ అనేది ఈరోజు ఏ విధంగా ఉందంటే నరేంద్ర మోడీ గారు చెప్పు చేతల్లో ఒక కీలు బొమ్మలా మారింది. వారి ఏజెంట్లు తెలుగు రాష్ట్రాల్లో వారి ఏజెంట్లు అయినటువంటి కేసీఆర్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత ఓవైసీ గారు వాళ్ళ యొక్క ఏజెంట్ల చేతల్లో కీలుబొమ్మగా మారింది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు 20 లక్షల ఓట్లు మాయమైనవి అని చెప్పి మొత్తుకున్నాం, ఫిర్యాదు చేసినాం, ఢిల్లీ వెళ్ళినాం, ఇక్కడ ఫిర్యాదు చేసినాం, కోర్టులో కేసు వేసినా సరే న్యాయం జరగలేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మోడీ గారి పరిపాలనలో ఎలా వ్యవస్థలు స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం కాబట్టే అందుకు ఉదాహరణ సిబిఐ ఉన్నది, అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ. ఆ విచారణ సంస్థ దేశంలో ఎక్కడ ఏం జరిగినా సరే ఎంత పెద్ద నేత చట్టం ముందు అందరూ సమానులు కాబట్టి విచారణ చేపట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. అట్లాంటి ఫిర్యాదులు ఎన్ని వచ్చినా సరే వాళ్ళే కొట్టుకొని కోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళి మా సమస్యను పరిష్కరించడం అంటే దీని అంతటికి కారణం నరేంద్ర మోడీ గారు రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఏజెంట్లను ఈ కేసీఆర్ గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వాడుకొని, జగన్మోహన్ రెడ్డి గారికి అంటే కేసులు సిబిఐ కేసులు, అంటే ఆ కేసులు ఇక్కడ కేసీఆర్ గారి మీద కూడా సిబిఐ కేసు ఛార్జ్ షీట్లను తొలగించుకోవడం జరిగింది. సహారా గ్రూప్ కుంభకోణంలో ప్రావిడెంట్ ఫండ్ ఎవరు కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీరు చూశారు. మేము ఈ విధంగా మా పార్టీ నేతలను కూడా కేసులు పెట్టడం జరిగింది, జైల్లో పంపడం జరిగిందండి. మన్మోహన్ సింగ్ గారి మీద కూడా కేసు నమోదు చేయాలి, సిబిఐ కేసు. కనిమొల్ని రాజాను కూడా జైల్లో పెట్టడం, పక్షాలను కూడా జైల్లో పెట్టడం జరిగింది. ఇక్కడ జవాబుదారితనం. లోక్సభ ఎన్నికల సమయంలోనే సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా బీజేపీలో చేరాడు. అసలు నా పైన ఎందుకు కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్ చేశారనేది మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. నేనేం చేశాను దానిపైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎందుకు చేశాడో జితేందర్ రెడ్డికి తెలుసు, మిగతా వాళ్ళకు కూడా ఎవరికి టికెట్ రాలేవు, ఎవరికి టికెట్లు వచ్చినాయి అనే విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు. కేసీఆర్ గారు ఎన్నికల్లో
ఎవరు ఎవరు గెలవగలుగుతారు, గతంలో ఎవరెవరు పార్టీకి ద్రోహం చేశారన్న విషయంలో చాలా స్పష్టమైనటువంటి రిపోర్టు తోటి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు జరిగే ఎన్నికల్లో ఎవరు ఏ రకంగా ఆరోపణ చేసినా రేపు పార్లమెంట్ ఎలక్షన్లో పూర్తి మెజార్టీ రేపు రాబోతుంది. ఒకటి ఏంటంటే ఈ ఎన్నికలకు సంబంధించిన అంశం కూడా ఏమంటే అది టీఆర్ఎస్ పార్టీ వినండి, టీఆర్ఎస్ పార్టీ మీ మేధావులకు సంబంధించిన ఎన్నికలు, టీచర్ సంబంధించిన ఎన్నికల్లో మేము ఇంటర్ఫియర్ కామని చెప్పి గతంలో పూల రవీందర్ గారు కూడా ఎన్నికలు జరిగిన తర్వాత జరిగిన ఎలక్షన్స్ మీరు గమనించండి, ఒక ప్రత్యేకమైన ఎలక్షన్స్ టీచర్ సంబంధించినటువంటి ఎలక్షన్స్, ఆ టీచర్ సంఘాల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలతో ఆ టీచర్ టీచర్ మీరు ప్రశ్నిస్తున్నారు నేను ఆన్సర్ టీచర్లకు సంబంధించిన ఎలక్షన్ అనేది వాళ్ళకి సంబంధించినటువంటి ఆ సంఘాలు ఎవరెక్కడ పనిచేస్తారు, టీచర్ల అభివృద్ధి కోసం ఎవరెక్కడ పనిచేస్తారు అనే దాని మీద ఇప్పుడు నరసింహారెడ్డి అక్కడ ఖమ్మంలో గెలిచారు, బహుశా ఆయన ఎక్కువ పనిచేసి ఉంటాడు, ఆయన గెలిచి ఉంటాడు. అంటే ఆ లోకల్లో ఉన్నటువంటి ఆ అభ్యర్థుల మధ్య ఉన్నటువంటి సమస్య తప్ప అది టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. తర్వాత మీరు మీ ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయానికి వస్తే ఎలక్షన్ సేవ్ ఇండియా సేవ్ కాన్స్టిట్యూన్సీ అని మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ ఎలక్షన్ కమిషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో వర్తించదా? ఆయన గతంలో టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయలేదు, టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఆ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ సంబంధం లేదు. ఒక్కొక్క మాట ఏదైతే అది టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, మా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైనా సరే పాపం మానవతారాయ్ గారు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు తప్ప ఉండండి. మరి ఆగమ్మా మిత్రమా, ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పార్టీ మార్చుకున్నప్పుడు ఒక పార్టీ గుర్తు మీద వాళ్ళని రాజీనామా చేయాలి. ఇది రాజీవ్ గాంధీ గారు, అదేవిధంగా మానవతారాయ్ గారు, రాజారాం యాదవ్ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఇది వాళ్ళ చర్చ మరంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి. నమస్తే.